పుష్పక విమానం గురించి వాళ్ళు వీళ్ళు చెవిదే వినడం తప్ప చూసింది లేదు. కానీ ప్రతి ఒక్కరికి ఆశ మాత్రం ఉంటుంది. అసలు పుష్పక విమానం అన్నది ఒకటి ఉందా? ఉంటే ఎలా ఉంటుంది? గాలిలో ఎంత వేగంగా ప్రయాణిస్తుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు. దానినే విజయదశమి అంటారు. ఈ విషయం కాసేపు పక్కన పెడదాం. ఇక నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతుంది. చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇప్పుడు పుష్పక విమానం గురించి చెబుతాను. పుష్పక విమానం భారతీయ పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండడం దీని విశేషం. రామాయణంలో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. యుద్ధానంతరం సీతతో కూడి సకాలంలో అయోధ్యకు చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు. అయితే పుష్పక విమానాన్ని నిర్మించింది ఎవరు? దేవశిల్పి అయిన విశ్వకర్మ బ్రహ్మదేవుడి కోరికై ఈ దివ్య విమానాన్ని నిర్మించాడు. కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ వద్ద నుండి ఆ విమానాన్ని కానుకగా పొందుతాడు. ఈ విమానాన్ని చూసి సహించలేక రావణుని తల్లి దానిని తీసుకురమ్మని రావణాసురుడికి చెబుతుంది. రావణుడు తన పరాక్రమంతో కుబేరుని జయించి దాన్ని తన వశం చేసుకుంటాడు. రావణ వధానంతరం శ్రీరాముడు దానిని ఎక్కి లంక నుండి అయోధ్యకు వస్తాడు. తర్వాత దానిని కుబేరునికి ఇచ్చేస్తాడు. అయితే పుష్పక విమానం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెబుతాను. మణులతోనూ వజ్రములతోనూ చిత్రంగా నిర్మించబడి ఉంటుంది. మేలిమి బంగారపు కిటికీలు గలదైన ఆ విమానాన్ని హనుమంతుడు చూశాడు. దాని నిర్మాణం సాటిలేనిది, ఊహల కందనిది, అంతరిక్షమున నెలకొని అంతటను అప్రతిహాతంగా తిరగగలది. అందులో లేని విశేషం కానీ చెక్కబడని శిల్పం కానీ లేదు. అందులో ఆసీనులైన వారి ఆలోచనలను అనుసరించి అది సంచరించగలదు. దాని గమనము శత్రువులకు కూడా కనిపించదు. వేల కొలది భూత గణములు ఆ విమానమును మోయుచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడి ఉంటాయంట. రావణాసురుడిని రాముడు చంపిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాముని కోరికపై ఇంద్రుడు చనిపోయిన వానరులందరినీ బ్రతికిస్తాడు. సైన్యమంతా సంబరాలలో మునిగిపోతుంది. అయోధ్య చేరాలన్న ఆతృతతో ఉన్న రాముడు విభీషణుని సత్కారాలను తిరస్కరిస్తాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతతో వానరులను సత్కరిస్తాడు. విభీషణుడు వానరులు తోడురాగా పుష్పక విమానంపై సీతారామ లక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణం అవుతారు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. విభీషణుడు వానరులు తోడురాగా పుష్పక విమానంపై సీతారామ లక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణం అవుతారు. అయితే వాళ్ళు తిరిగి అయోధ్యకి రావడానికి 21 రోజులు పట్టింది. రాముడు రావణుని చంపినందుకు విజయదశమి, తిరిగి వచ్చిన కారణం చేత దీపావళి కరెక్ట్గా 21 రోజుల తర్వాత జరుపుకుంటారు. ఇక్కడే ఒక విషయం మనం గమనించవచ్చు. గూగుల్ మ్యాప్లో శ్రీలంక నుండి అయోధ్యకి 2586 కిలోమీటర్లు. శ్రీలంక నుండి నడుస్తూ వస్తే 514 గంటలు పడుతుంది. 514 గంటలు అంటే 21 రోజుల 10 గంటలు పడుతుంది. అంటే దసరా నుండి దీపావళికి 21 రోజులు తేడా ఉంది. దసరా రాముడు రావణుని చంపినందుకు చేసుకుంటారు. దీపావళి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినందుకు చేసుకుంటారు. అయితే రాముడు 21 రోజుల తర్వాతే వచ్చాడు అని తెలుస్తుంది. అయితే ఇక్కడే ఒక చిన్న రహస్యం దాగుంది. అంటే రాముడు సీతతో కలిసి తన సైన్యంతో పుష్పక విమానంపై రాలేదా? పుష్పక విమానంపై వస్తే కాస్త తొందరగానే వచ్చి ఉండాలి కదా. అంటే నడుస్తూ వచ్చారా? అంటే పుష్పక విమానం అబద్ధమా? ఒకవేళ పుష్పక విమానం అబద్ధం కాకపోతే అది గాలిలో ప్రయాణిస్తుంది కానీ
మనం అనుకున్నట్లు వేగంగా కాకుండా మామూలు మనిషి నడిచినట్లుగానే ప్రయాణిస్తుంది అన్నమాట. అంటే దీనిని బట్టి రాముడు శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకతోనే 21 రోజులు ప్రయాణించి అయోధ్యకు చేరుకున్నాడు అన్నమాట. లేదా ఒకవేళ పుష్పక విమానం పైన వచ్చి ఉంటే ఆ పుష్పక విమానం అన్నది మనం అనుకున్నట్లు గాలిలో స్పీడ్గా వెళ్ళడం కాకుండా నెమ్మదిగా మనిషి నడిచినట్లుగానే వస్తుందోమో అనిపిస్తుంది. పుష్పక విమానం గురించి నేను రీసెర్చ్ చేసిన విషయాలు ఇవే కరెక్ట్ అని నేను చెప్పలేను. మీకు కూడా పుష్పక విమానం గురించి తెలిసి ఉంటే కామెంట్ రూపంలో చెప్పచ్చు. నాతో పాటు తెలుగు మోజో ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.